సార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎంత సంపాదించారో లెక్క కట్టలేం కానీ మీరు ఎంత నష్టపోయారో దగ్గర నుంచి ప్రజలు చాలా వరకు చూశారు ఉన్నది. అలాంటి రాజకీయాలను ఇంకా మీరు ప్రేమిస్తూనే ఉన్నారు. కక్ష రాజకీయాలు అనేది మా కాలంలో లేదు. ఇప్పుడు కక్ష రాజకీయాలు అనేవి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు చేశాడు, అట్లాగే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేశారు. అందువల్ల నా ట్రాన్స్పోర్ట్ పోయింది, నా మైనింగ్ పోయింది, కంప్లీట్గా పోయినాయి. సరే, జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా స్వపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడు ఒక పోరాటమే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే అలసట అనిపించదండి అసలు? అనిపిస్తుంది. ఏం చేయలేము, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సర్చ్ చేసుకుంటూ పోవాలి తప్ప నా చేత కాదని చేతులు ఎత్తడానికి వీల్లేదు. ఇలా మీ వారసులుగా పవన్ కావచ్చు, పవన్ రెడ్డి కావచ్చు, అయితే అస్మిత్ రెడ్డి కావచ్చు. అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం. ఏమనిపిస్తుంది? మీ వారసత్వం అలా కొనసాగుతుంది, ఇంకా పవన్ గారి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అనుకుంటా. ఆయనకు ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పా, ఆయనకు ఇష్టం లేదు, ఎంపీగా పోవాలన్నాడు. బహుశా ఆయన పాలిటిక్స్ రాకపోవచ్చు. ఈసారి వచ్చి ఉంటే గెలిచిండేవారేమో. ఇంటికి గెలిచిండేవాడిని అడిగామా, ఆయన టికెట్ ఇవ్వలేదు. దానికి మనం ఏం చేస్తాం? దానికి మనకు ఆ రాత లేదు అనుకుంటాం అంతే. అలాగే అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును, యంగ్ ఫెలో, చదువుకున్నాడు, బాగా మాట మన్నింపు ఉంది. చూడాలి ఎట్లా చేస్తాడు. ఇలా పిల్లల రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు పవన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయన విముఖత చూపిస్తుంటే, పవన్ రెడ్డి ఏదైనా వ్యాపారం చేసుకో బాగుంటుంది, నువ్వు రాజకీయాలు వద్దని చెప్పా. మీరే చెప్పారు. నేనే చెప్పా, ఈ పాలిటిక్స్లో మీరు ఫిట్ ఇన్ కాలేరు, వద్దు, మానుకోమని చెప్పారు. ఏదైనా ఇండస్ట్రీనో ఏదైనా చూసి బతకండి అని చెప్పారు. సరే, ఎలా చెప్తారు సార్ మీరు? ఎందుకంటే నాగిరెడ్డి గారి వారసులుగా మీరు, ఆయన చాలా సౌమ్యంగా పాలిటిక్స్ చేస్తే, ఇలాంటి రాజకీయాలు కాదు, ప్రజల కోసం అగ్రెసివ్గా ఉండాలని ముందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి గారు మీ వారసులకు ఎలా చెప్తారు అసలు? చెప్పిన వాల్యూస్ లేవు పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి వద్దన్నా. ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు ఎంటర్ ఇంటు ది పాలిటిక్స్. సార్ చెప్పండి, చివరిగా ఇప్పుడు వచ్చి యంగ్ చాలామంది, అస్మిత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు ఉన్నది. మీరు అంటున్న రాజకీయాల్లోన ప్లస్ కంటే మైనస్లు ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ యూత్ ఎలా ప్రయాణించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీరు వచ్చిన దశ కూడా యూత్గానే వచ్చారు. మీరంతా ఎలా ప్రయాణించాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయాల్లో? సమతుల్యం చూసుకొని ప్రవర్తించాలి. ఇప్పుడు పూర్తిగా నీతి నిజాయితీతో బ్రతికేదానికి వీలు లేనటువంటి రాజకీయాలు ఇవి. మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు, నీతిగా నిజాయితీగా బ్రతకమని మాకు ఆదేశించారు, చేశారు. ఇప్పుడు అట్లా లేదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎలక్షన్స్లో. ఎక్కడి నుంచి వస్తుంది? సో నీతిమాలిన పనులు చేయాల్సి వస్తుంది. ఆ నీతిమాలిన పనులు చేసేదానికంటే ఉన్న దాంట్లోనే ఏదన్నా తృప్తిగా ఉంటే మంచిది నా అభిప్రాయం. ఇలాగే కొనసాగుతాయి రాజకీయాలు? ఇంకా మార్పు చూడలేము అసలు? కష్టం. ప్రతిదీ డబ్బుతో పోలుస్తున్నారు కాబట్టి కష్టం. చంద్రబాబు నాయుడు కోసం చెప్పండి. ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన 70 ఏళ్ళు పైబడిన వయసులో ఉన్నది. ఎలా సాగబోతుందంటారు ప్రయాణం? ఇప్పుడు ఆయన ప్రయాణం బాగానే సాగుతుంది. మెచ్యూరిటీ ఉంది, అతనిలో ఆలోచన ఉంది, ప్రజలు అనేటువంటి మనస్తత్వం ఉంది. కేవలం ఏదో తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటువంటి వాడు కాదు. సమయానుకూలంగా, సందర్భంగా ప్రజలకు ఏది మంచిది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అతను సక్సెస్ఫుల్ అవుతాడు. నా అభిప్రాయం అతను కూడా 5 ఏళ్ళు పోకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎలా అంటారు? ఎందుకని? పరిస్థితులు ఆ రకంగా తీసుకొస్తాయేమో అని. ఆయనే స్వచ్ఛందంగానే వదులుకుంటాడేమో అని నా అభిప్రాయం. ఎయిదర్ హీ మే గో టు సెంట్రల్ ఆర్ ఏదో నాకెందుకు అనిపిస్తుంది ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగు. ఆయన అంటే దించుతారని కాదు నేను చెప్పేది. స్వచ్ఛందంగా చెప్పారు మీరే. ఆయనంతకాయనే దేశ రాజకీయాల్లో ప్రవేశించవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఏ కారణంతో అయినా ఆయన 5 ఏళ్ళు
ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నాము అని నా అనుమానం. మరి ఎవరు కాబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వారసత్వం? న్యాచురల్గా లోకేష్కి వస్తుంది. ఏ కారణం చేతైనా 5 ఏళ్ళు కొనసాగబోతుంది నా అనుమానం, నా అభిప్రాయం. అది ఏం ఆలోచన చేసి చెప్తానంటే దీనికి ఆలోచన లేదేం లేదు, నాకు స్ఫురిస్తుంది ఆ రకం. ఇలా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, ఆయన రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజున 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించే వరకు చూశారు. ఎలా ఉండబోతుంది ఆయన ఆలోచన, ఆయన ప్రయాణం? ఎలాగా మీరు ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు నాకు, ఆయన గురించి ఏమీ తెలియదు నాకు. తెలియనప్పుడు నేను కామెంట్ చేసేది ఎట్లా? ఇంకో నెల పోతే కామెంట్ చేయొచ్చు. ఆయన పరిపాలన, ఆయన విధానాలు ఎట్లా ఉంటాయని చూసి. ఆయన కూడా నేను అనుకుంటున్నా బహుశా ఆయన కూడా చాలా కాలం ఈ రాజకీయాల్లో ఉండకపోవచ్చునేమో అని. ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా సినిమాలే బెటర్, ఈ రాజకీయాల్లో కంటే కూడా దాంట్లోనే బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తాడేమో ఆయన అని నేను